లక్ష్మి పెరట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. అప్పుడే గదిలో నుంచి వాళ్ళ కొడుకు సాయి పెద్ద పెద్దగా అరుపులు. సంధ్య కోడలేమో అమాయకురాలు, ఏమీ తెలియదు, చాలా అమ్మాయి. మా కొడుకు కూడా చాలా మంచి అబ్బాయే, కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ పెళ్ళైన 3 నెలల నుంచి ప్రతిరోజు కోడలపై అరుస్తూనే ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఏమైందో ఏమో తెలియదు, కానీ కోడలపై అరుస్తూ ఉన్నాడు. కోడలేమో ఏడుస్తూ మాట్లాడుతుంది అని పేపర్ పక్కకి పెట్టి, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే. నెమ్మదిగా పైకి వెళ్ళి, ఏమైంది బాబు, ప్రతిరోజు ఇలానే గొడవ పడితే ఈ వయసులో నేను ఎలా సంతోషంగా ఉండగలను? నాకంటూ ఉన్నది ఇప్పుడు మీరే. ఇంకొక సంవత్సరం పోతే మనవాడో మనవరాలో ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళతో సంతోషంగా ఆడుకొని వాళ్ళని బాగా చూసి, ఇంకా నాకు ఓపిక ఉంటే వాళ్ళకి పెళ్లి చేసి పోతాను. లేదంటే ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్ళిపోతాను. అంతేకాని మీరు ఇలా ప్రతిరోజు గొడవ పడ్డావంటే ఎలా అని అడుగుతుంది లక్ష్మి. నేను ఏమీ చెయ్యలేదు అత్తయ్య, ఆఫీస్కి వెళ్తాడని షర్టు ప్యాంటు బయట పెట్టాను, అది గాలికి కింద పడింది, అందుకని మీ అబ్బాయి నాపై అరుస్తూ ఉన్నాడు. నేను ఎంత చెప్పినా వినడమే లేదు. ప్రతి చిన్న విషయానికి నాతో ఇలానే అరుస్తూ ఉన్నాడు అని అంటుంది సంధ్య. ప్రతిసారి ఏదో ఒక చిరాకు తెప్పించే వరకు ఉండదు అమ్మా. ఇది దీన్ని కట్టుకున్నప్పటి నుంచి నాకు సంతోషమే లేకుండా పోయింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సాయి. అది విన్న సంధ్య, ఎప్పుడూ నేను ఏదో ఒక తప్పు చేశానని నాపై పడి ఏడుస్తున్నారండి అని ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకురా అలా చేస్తున్నావు, అసలు ఏమైంది నీకు అని ఎంత అడిగినా కానీ చెప్పడు సాయి. ఇలా అయితే ఎలారా అని తల కొట్టుకుంటూ కిందికి వెళ్ళిపోయింది లక్ష్మి. అలా పెరట్లో కూర్చొని ఏడుస్తున్న సంధ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, వీడు చాలా మంచివాడు, ఎందుకో ఏమో తెలియదు, పెళ్ళైన మొదట్లో నీతో ఎలా ఉన్నాడో అని అడుగుతుంది లక్ష్మి. పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నాడు అత్తయ్య, పెళ్ళైన 3 నెలల తర్వాతనే నాపై కోపపడుతున్నాడు. ఎందుకు అలా అవుతుంది నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య, అసలు ఎంత అడిగినా చెప్పడమే లేదు. ఇలాగే ఏం అడిగినా కానీ నాపై కోపడుతూనే ఉంటున్నాడు, ఏం అడుగుదామన్నా భయమేస్తుంది అని ఏడుస్తూ చెబుతుంది సంధ్య. అసలు ఏమైందో మనమే కనుక్కొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే మీరు సంతోషంగా పిల్లల్ని కని వాళ్ళతో సంతోషంగా ఉంటే ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయమ్మా అని లక్ష్మి అంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అందుకు మీరే మాకు సహాయం చేయాలత్తయ్యా అని చెబుతూ చేతులు పట్టుకొని ఏడుస్తూ అడుగుతుంది సంధ్య. నేనున్నాను కదమ్మా, ఎందుకమ్మా ఏడవడం అని అంటుంది లక్ష్మి. అవునత్తయ్య, మా అమ్మ కన్నా ఎక్కువగా మీరే చూస్తున్నారు, అందుకు మీరే నాకు సొంత కూతుర్లా నా దగ్గర ఉండి సహాయం చేయండి అత్తయ్య. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు అని అనడంతో, సరే నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. అసలు వాడు రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం కూడా ఒక ఆటోని మాట్లాడుకొని వాడి వెనకాలనే వెళ్ళి అసలు ఏమవుతుందో కనుక్కుందాం అని అంటుంది లక్ష్మి. మనం ఇలా తెలియకుండా మీ అబ్బాయిని ఫాలో అవుతున్నామని తెలిసిందంటే నాపై ఇంకా కోపడతారు అత్తయ్య అని బాధగా అంటుంది. నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటానులే, నిన్ను ఏమీ అనకుండా
నేనున్నాను కదా, నా మాట విను, సొంత తల్లిలా చెబుతున్నాను అనుకోని ధైర్యంగా ఉండు. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. వాడికి వెళ్ళే సమయం అయింది కదా, ఇక్కడే ఉండు. వాడు వెళ్ళిపోయాక గదిలోకి వెళ్ళి అని చెప్పింది సంధ్యాని. అక్కడే కూర్చోబెడుతుంది. అలా సాయి ఆఫీస్కి వెళ్ళిపోగానే సంధ్య నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటుంది. సాయి ఇంటికి వెళ్తాడు. చిరాకుగా కనిపించిన సాయిని లక్ష్మి చూసి కూడా పలకరించదు. అలా వెళ్ళిన సాయి తన భార్య సంధ్యాని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చి తిడుతూ ఉంటాడు. అది గమనించిన లక్ష్మి, అమ్మ కోడలు నా గదిలోకి వచ్చి పడుకోరా అని గట్టిగా అనేసరికి సాయి మౌనంగా అయిపోతాడు. అలా మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే సాయి రెడీ అయ్యి లక్ష్మి బాక్స్ కడితే సాయి బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా ముందుగా మాట్లాడిన ఆటో అతన్ని పిలిచి ఆటోలో కూర్చుంటారు అత్తాకోడలు. అలా సాయి మా అబ్బాయి వెనకాలే గుండా నెమ్మదిగా ఫాలో అవ్వు అని ఆటో అతనికి చెప్పడంతో సాయి వెళ్తున్న దారిలోనే ఆటో అతను కూడా వెళ్తూ ఉంటాడు. అలా సాయి ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని కలుస్తాడు. అది దూరం నుంచి చూసిన లక్ష్మి, ఏంటి వీడు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చూడగానే సంధ్య కూడా చూస్తుంది. ఆమెని చూస్తే ఎవరినో చూసినట్లుగా అనిపిస్తుంది అని దగ్గరికి వెళ్ళి చూడగానే, ఈవిడా అత్తయ్య, ఈవిడ చిన్నప్పుడు మా ఊర్లోనే ఉండేది. ఒక అతను నన్ను బాగా చూస్తున్నాడని ఎప్పుడు నాపై మండిపడేది. అంతనంటే ఈవిడికి ఇష్టం, కానీ అతను నాకు ఇష్టమే ఉండదు. ప్రతిరోజు ఈ అమ్మాయిని కనిపించినా కానీ తననే చూస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి ఈవిడ నాపై కోపం పెంచుకుంది అని చెప్పగానే లక్ష్మి సంధ్య చెయ్యి పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళి, ఎవరో చెప్పిన మాటలు విని ప్రతిరోజు సంధ్యని అవమానించావు కదరా, ఎందుకురా ఇలా మారిపోయావు? ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న సాయి, నేను ఇంత నిజంగా ఆలోచించానా? కట్టుకున్న భార్యనే ఇలానే సొంత తల్లి ఎన్ని చెప్పినా కానీ వినకుండా 2 రోజుల పరిచయమైన ఈ అమ్మాయిని నమ్మి నా సొంత చేతులతో తాళి కట్టిన భార్యనే నేను అవమానించాను. దేనికైనా నిజంగా ఇంకేమైనా ఉంటుందా అని బాధపడుతూ ఉంటాడు సాయి. అలా సాయి చేసిన తప్పులు తెలుసుకొని ఇంకా తన భార్య సంధ్యతో జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా ముందుగానే ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అలా లక్ష్మి చెప్పింది విన్న సంధ్య మౌనంగా ఉండి ఏమీ అనకుండా పరిష్కారం గురించి ఆలోచించి లక్ష్మి చెప్పినట్టుగా చేసింది కాబట్టే ఈరోజు ఒక కుటుంబం నిలబడింది. అదే ఆ రోజే సాయి అలా కోప్పడుతున్నాడని సంధ్య కూడా కోపపడి వెళ్ళిపోయిందంటే ఆ రోజుకే ఒక బంధం తెగిపోయేది. అలా సాయి చేసిన తప్పులు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. చూసేవారు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు. అదంతా చూస్తున్న లక్ష్మి సంతోషంగా ఇప్పుడన్నా మారాడు అని ఎంతగానో మనసులో కుమిలిపోయింది. ఒకప్పుడు అలాంటిది ఒక సాయి మారాడు అని తెలుసుకొని సంతోషంగా తను కూడా మనవరాలతో ఆడుతూ ఉంటుంది. అలా లక్ష్మి కూడా తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.